భారత క్రికెట్ జట్టు విజయాలపైన ఆటగాళ్లపైన ఎప్పుడూ ఈర్ష్యతో రగిలిపోయే పాక్ మాజీ క్రికెటర్లు పనికిమాలిన విమర్శలు చేస్తూ ఉంటారు. తాజాగా టీ20 వరల్డ్ కప్ లో పాక్ జట్టు చెత్త ప్రదర్శనను తట్టుకోలేక దానిని పక్కదారి పట్టించేందుకు భారత జట్టుపై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. భారత బౌలర్లు బాల్ ట్యాంపరింగ్ చేస్తున్నారంటూ పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ఇటీవల ఆరోపించాడు. దీనిపై స్పందించిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ వాటిని తిప్పికొట్టాడు. ఈ పనికిమాలిన ఆరోపణలు చేసే ముందు కాస్త బుర్రను వాడాలని చురకలంటించాడు. ఈ ప్రశ్నకు తాను ఏమని సమాధానం ఇవ్వాలో తెలియడం లేదన్నాడు. మండుటెండలో పొడిగా ఉన్న వికెట్పై ఆడుతున్నప్పుడు బంతి దానంతటా అదే రివర్స్ స్వింగ్ అవుతుందన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్కే కాకుండా అన్ని జట్లకు రివర్స్ అవుతుందన్న రోహిత్ కాస్త బుర్రను ఉపయోగించాలని సూచించాడు. తాము ఎక్కడ ఆడుతున్నామనే విషయాన్ని కూడా గుర్తించాలన్నాడు. బంతి రివర్స్ కాకపోవడానికి తామేమి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో ఆడడం లేదని రోహిత్ శర్మ ఘాటుగా బదులిచ్చాడు.